అందరు మంత్రులు కలిసినాం, అందరిని కలిసినాం. రేవంత్ రెడ్డిలో వచ్చింది కదా ఓయూకు, రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడండి కదా, రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడండి. ఏంది నేను అందరికి నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ నేను చేస్తాను. ఎక్కడండి గత ప్రభుత్వం ఉద్యోగాలు కదా నువ్వు చేసింది? గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి నేను చేసిన చెప్పుకుంటే ఏంది? పేపర్ పట్టుకొని పెద్ద మీటింగ్లు పెట్టుకొని హోర్డింగ్స్ పెట్టుకొని నేను ఇచ్చిన చెప్పుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు ఇస్తా, నువ్వేందా చేసేది? గత ప్రభుత్వం పెట్టి ఉంటుంది కదా, నీకు గత ప్రభుత్వం సాధగాకనే నీకు అధికారం ఇచ్చినాం కదా. నువ్వేం చేసినావు? 6,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు చెప్పుకొని తిరుగుతున్నావు. మాకు ఉద్యోగం ఏం చెప్తున్నావు? మీటింగ్లలో ఏం చెప్తున్నావు? నువ్వు పెద్ద మీటింగ్ పెట్టుకొని నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు సిగ్గుండాలి నీకు అనడానికి. ఇక్కడికి రా, అశోక్ నగర్ రా, దిల్సుఖ్నగర్ రా, ఓయూకురా, కేయుకురా, నీకు దమ్ముంటే నీ నాయకులు పంపి భయ్ వచ్చి మాట్లాడేడికి. నువ్వు దావోస్కు పోయి పెద్ద నేను అడ్జస్ట్ ఇచ్చేస్తా చెప్తున్నావు, ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నావు. ఇది బై ఫ్యూచర్ సిటీ రా, మరి ఇది చూడు, మరి ఫ్యూచర్ సిటీ తెలుస్తుంది. ఎక్కడనే పెద్ద మీటింగ్ పెట్టి ఎవరినో పిలిపించుకొని వాళ్ళ సూట్లు వేసుకొని తీసుకొచ్చి నువ్వు ఖర్చు పెట్టి తెలంగాణ అప్పులపాలు చేస్తున్నావు నువ్వు కదా. ఉద్యోగాలు ఇచ్చా కదా డెవలప్మెంట్ జరిగేది. మరి నీళ్లు నియామకాలు అని మనం అనుకున్నాం కదా, మరి ఏడే చేస్తున్నావు నువ్వు? నీకు చేత కూడా పక్కా జరుగుపోయి మేము వస్తాం. ఇదే కోదండ మాట్లాడిండు, ఇదే పాలమూరు వెంకట మాట్లాడిండు, ఇదే అక్నూరు మాట్లాడిండు, ఇదే మన ఏది అద్దంకి దయాకరణ మాట్లాడి. ఇప్పటికైనా మీ నాయకులకు బుద్ధి ఉంటే మీ పదవులు మీరు రాజీనామా చేసి నిరుద్యోగుల తరపున దారి మన అందరం కూడా కొట్లాడడం, మనం ప్రభుత్వం తెచ్చుకుందాం.